హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. మరి నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది. దీంతో పాటుగా యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం మరి వీడియో క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు 7వ తరగతి సోషల్లోని 4వ పాఠమైనటువంటి ఢిల్లీ సుల్తానులు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ, లేదంటే ఫోన్ కాల్ ద్వారా గానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరక్కడ తెలుసుకోవచ్చు. ఓకే. మరి మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్‌ల యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క సామ్రాజ్యం ఎలా డెవలప్ చేసినారు అనే ప్రతి అంశాలను గూడా ఎవరెవరు పరిపాలించారు అనేటువంటి అంశాలను గూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి ఢిల్లీ సుల్తానులు ఎప్పటినుంచి ఎప్పటి వరకు మరి పరిపాలించడం జరిగిందంటే, క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు పరిపాలించారనమాట. మరి వీళ్ళు ఏ దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినారంటే, మనకి ఢిల్లీ. అందుకే ఢిల్లీ నగరం ఆ రాజధాని పేరు మీదుగానే వాళ్ళకి ఢిల్లీ సుల్తానులు అనేటువంటి పేరు రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. చరిత్ర అనగానేమి? చరిత్ర ఎందుకు చదవాలి అని జెప్పేసి మనకు అడగడం జరిగింది. అంటే గతాన్ని అధ్యయనం చేయడాన్నే మనం ఏమంటామంటే చరిత్ర అంటాం కదా! మన పూర్వపు చరిత్ర అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక భారతదేశ పౌరుడిగా మన చరిత్ర అనేది మనకు తెలిసుండాలనమాట. మరి ఇక్కడ చూడండి. గతానికి చెందినటువంటి వివిధ అంశాలను రుజువులుగా చేసి అనేక రూపాలలో ఆధారాలను చరిత్ర అనేది అందజేస్తుంది. చరిత్ర వివిధ కాలాలలోని ప్రజలు, వారి సామాజిక జీవనము, నియమ నిబంధనలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అంశాలను కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియజేస్తుంది కదా! మరి ఆది మానవుల్లో ఉన్నటువంటి సామాజిక కార్యకలాపాలు వేరు. అదేవిధంగా తొలి వేద కాలంలోకొచ్చే లోపలికి అక్కడ ఉన్నటువంటి ఆచారాలు వేరు. మలివేద కాలంకొచ్చే లోపల ఎట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులొచ్చినాయో అది వేరు. కాబట్టి ఇట్లా చరిత్ర అనేది మనకి ఇవన్నీ విషయాల్ని తెలియజేస్తదనమాట. అదేవిధంగా వివిధ ప్రదేశాలలోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను మనకు చరిత్ర అనేది తెలియజేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడమే చరిత్ర. ఓకేనా? మరి చరిత్ర అనేది నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తదాత్మ్యతకు దోహదం చేస్తుంది. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం కదా! ఇందాక మనం చెప్పుకున్నట్టు. మరి చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలనేవి మనకి వేటి నుంచి వస్తాయంటే మనకి స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏవేవి? పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు అని చెప్పేసి మనకి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి చూడండి. చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాల్లో పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు అని చెప్పినారు. మరి పురావస్తు ఆధారాల కిందకి ఏమేమి వస్తాయి? కళాఖండాలు, నాణాలు, శాసనాలు, స్మారకాలు అదేవిధంగా ఓకే. అంతే. ఓకేనా? మరి చూడండి. కళాఖండాలంటే ఏంటేంటివి? వాళ్ళు అప్పట్లో వాడినటువంటి వస్తువులుంటాయి గదా! కుండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు ఇవన్నీ గూడా మనకి కళాఖండాలనమాట. మరి ఆల్మోస్ట్ సింధు నాగరికత ఎలా బయటపడిందంటే ఇలానే అనమాట. ఎందుకంటే వాళ్ళ సర్పలేఖనం అనేటువంటి ఒక లిపి ఉంది గానీ, అది మనకి నేటికి మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. మళ్ళా లిపిని ఉన్నది మనం చదవలేకపోతున్నామంటే ఇక ఏం చేస్తాం? అక్కడ దొరికినటువంటి వస్తువుల ద్వారానే మరి వాళ్ళు ఎట్లా జీవించినారు? వాళ్ళు ఎట్లా డెవలప్ చేసుకున్నారు? ఆ సింధు నాగరికత అనేది అని చెప్పేసి మనం అలా తెలుసుకుంటాం. సో, అట్లనమాట. కళాఖండాల ద్వారా తెలుసుకోవడం. నెక్స్ట్ నాణేలు. బంగారు, వెండి నాణాలనేవి ఉపయోగించేవాళ్ళు. అదేవిధంగా శాసనాలు. దేవాలయ గోడలపై శాసనాలు, లోహ స్తంభ శాసనాలనేవి మనము శాసనాల ద్వారా గూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామనమాట. నెక్స్టొచ్చేసి స్మారకాలు అంటున్నాడు. స్మారకాల్లో చూడండి. ప్రాంతాలు, కోటలు, దేవాలయాలు, స్తూపాలు, మఠాలు ఇవన్నీ గూడా స్మారకాల ద్వారా గూడా మనకేం తెలుస్తది? చరిత్ర అనేది తెలుస్తది. తాజ్ మహల్ అంటాం. ఇప్పటికి మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? షాజహాన్ దాన్ని కట్టించినాడు అనేది. ఆ స్మారకాన్ని చూసినంటనే మనకు షాజహాన్ గుర్తొస్తాడు. అట్లా. ఓకేనా? మరి ఈ స్మారకాల నుంచి గూడా మనకి చరిత్ర అనేది తెలుస్తుంది. నెక్స్టొచ్చేసి
లిఖిత ఆధారాలు. మనకి లిఖిత ఆధారాలు ఏమేమున్నాయి? ఇతిహాసాల పద్యాలు, యాత్రికుల కథనాలు, జానపద కళలు, భారతీయ రచనలు. మరి ఇతిహాసాలు మనకి రామాయణం, మహాభారతం ఇతిహాసాలను చదివినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రాజు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు? అప్పట్లో ఉన్నటువంటి జీవన శైలి ఎలా ఉంది? వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయనేది చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఓకేనా? భారతదేశ చరిత్రను 3 కాలాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. అవి ఏంటేంటివి? ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం. ఇయర్స్ ఇంపార్టెంట్. క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ప్రాచీన యుగం. మరి 8-18 వరకు మధ్యయుగం. 18 నుంచి ప్రస్తుతం వరకు ఆధునిక యుగము. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. బానిస వంశం. దీన్నే మమ్లూక్ వంశం అని కూడా పిలుస్తాం. మరి దీన్ని ఎవరు స్థాపించినారంటే కుతుబుద్దీన్ ఐబక్ గారు మరి ఈ బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది. మరి వీళ్ళు పరిపాలించినటువంటి కాలం ఎంత అంటే 1206 నుంచి 1290. మరి వాళ్ళలో ప్రముఖులు ఎవరెవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, బాల్బన్. మరి భారతదేశంలో ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ ఎవరు అంటే రజియా సుల్తానా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఖిల్జీ వంశం. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. మరి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినారు అంటే క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. మరి ఎవరెవరు ప్రముఖులు? జలాలుద్దీన్ ఖిల్జీ, అదేవిధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ చూడండి. తుగ్లక్ వంశం. ఫియాజుద్దీన్ తుగ్లక్. ఓకేనా? స్థాపకుడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1321 నుంచి 1414 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ సయ్యద్ వంశం. ఖిజర్ ఖాన్ స్థాపకుడు. 1414 నుంచి 1451 వరకు. ఓకేనా? నెక్స్ట్ లోడి వంశం. బహులాల్ లోడి స్థాపకుడు. 1451 నుంచి 1526 వరకు. ఈ వంశాలున్నాయి కదా! జస్ట్ ఏమని గుర్తుపెట్టుకోనంటే బాకీ ఇచ్చినాం. తిరిగి ఇయ్యాలి కదా! బాకీ ఇచ్చినాం తు సిగ్గు లేదా? ఓకేనా? జస్ట్ గుడ్డి గుర్తు అంతే. మీరు మళ్ళీ ఏమనుకోకండి. బాకీ ఇచ్చినాం కదా! తు సిగ్గు లేదా అంటున్నాం. అంటే అంటే బానిస వంశం. ఓకేనా? కి అంటే ఖిల్జీ వంశం. అంటే తుగ్లక్ వంశం. అదేవిధంగా సి సా అంటే సయ్యద్ వంశం. లేదా ఎల్ అంటే లోడి వంశం. అలా వీలైతే కోడ్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. మరి భారతదేశంపై తొలినాటి దండయాత్రల గురించి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మరి తోమార వంశానికి చెందినటువంటి రాజపుత్రులు ఢిల్లీ లేదా ఢిల్లీ కాపులను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఎవరు ఫస్ట్ మరి దీన్ని ఢిల్లీని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరంటే తోమారా వంశానికి చెందినటువంటి రాజపుత్రులు. వీరు 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్‌కు చెందినటువంటి చౌహానుల చేత ఓడించడం జరిగిందనమాట. ఓడింపబడినారన్నమాట వీళ్ళు. అప్పుడు వీళ్ళ యొక్క వంశస్థుల కాలంలో మరి ఢిల్లీ అనేది బాగా ఫేమస్ అనమాట. ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉనింది. తర్వాత మళ్ళీ ఇది చౌహానుల నుంచి ఏమైపోయిందంటే 11వ శతాబ్దం తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రల వల్ల రాజపుత్రుల రాజవంశాలు వాటిని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. అయితే క్రీస్తు శకం 1192 సంవత్సరంలో మహమ్మద్ ఘోరీ రెండవ తెరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్‌ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. దీంతో గంగా, యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలనలోకి వెళ్ళిపోయింది. సో, ఫస్ట్ వచ్చేసి ఎవరు? తోమార వంశానికి చెందినటువంటి రాజపుత్రులు. ఆ తర్వాత ఎవరు? చౌహానులు. ఆ తర్వాత ఎవరు అంటే తురుష్కులు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మనకి ఇది ప్రీవియస్ టెట్‌లో రావడం జరిగింది. ఇయర్ 1192. ఓకేనా? నెక్స్ట్ మహమ్మద్ ఘోరీ హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి మరి మమ్లూక్ లేదా బానిస వంశాన్ని ఎప్పుడు స్థాపించినాడు? 1206లో స్థాపించి
మరి ఢిల్లీ పాలకునిగా ఈయన ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. అప్పట్లో భారతదేశం అనేది చాలా భాగం గూడా ఇలా ఢిల్లీ సుల్తానుల పాలన కిందే ఉండేదనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బానిస వంశం. మరి బానిస వంశానికి చెందినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. బానిస వంశాన్ని మనం ఏమని చెప్పినాము ఆల్రెడీ మమ్లూక్ వంశం అన్నాము. కుతుబుద్దీన్ ఐబక్ 1206లో దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరి కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి లాహోర్‌ని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఇల్‌టుట్మిష్ ఏం చేశాడంటే తర్వాత అంటే ఎవరు కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కుమారుడు. ఇల్‌టుట్మిష్ ఏం చేసినాడంటే రాజధానిని ఢిల్లీకి మార్చినాడు. ఓకేనా. లాహోర్ నుండి ఢిల్లీకి మార్చినాడు. మరి ఢిల్లీకి అసలైన స్థాపకుడిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడిగా ఎవరిని చెప్తామంటే మనము ఇల్‌టుట్మిష్‌ని చెప్పడం జరుగుతదనమాట. ఓకేనా. మరి ఇల్‌టుట్మిష్ యొక్క కుమార్తెనే ఎవరు అంటే ఈమె రజియా సుల్తానా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫియాజుద్దీన్ బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తాన్ల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు. బానిస వంశ పరిపాలనలో పరిపాలన కైకుబాద్ కాలంలో ముగిసింది. ఎవరి కాలంలో ముగిసింది? కైకుబాద్ కాలంలో ముగిసింది. నెక్స్ట్ వచ్చేసి మమ్లూక్ అనగా ఏంటి అని అర్థం అంటే బానిస అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ మరి రజియా సుల్తానా గారి గురించి ఉంది. ఆమె ఎందుకంటే భారతదేశంలో ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక మహిళ కాబట్టి ఆమె గురించి కొంచెం తెలుసుకోవాలి. రజియా సుల్తానా ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళ. మళ్ళీ మహిళా పాలకురాలిగా ఉన్నప్పుడు ఈమె డెఫినెట్‌లీ అది ఎక్కడైనా అంతే. ఒక లేడీ రాణిగా ఉంది అంటే ఆ రాజ్యం పైన చాలా మందికి కన్నులుంటాయన్నమాట. ఎప్పుడెప్పుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించేద్దామా అన్నట్టుగా. సో, అలానే రజియా సుల్తానా మరి రాణిగా ఉన్నప్పుడు దీనికి వజీరులు, చిహల్‌గనుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఈమె ఎదుర్కోవడం జరిగిందనమాట. కేవలం స్వల్ప కాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్రను వేయగలిగింది. నెక్స్ట్ టర్కీ ప్రభువుల నుండి, సొంత అన్నదమ్ముల నుండి గూడా ఆమెకు తీవ్రమైనటువంటి ప్రతిఘటనలనేవి రావడం జరిగిందనమాట. సో, వజీరులు, చిహల్‌గనులు, టర్కీ ప్రభువులు, సొంత అన్నదమ్ములు వీళ్ళ నుంచి ఆమెకు చాలా వ్యతిరేకత అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఖిల్జీ వంశం. మరి ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. అయితే జనరల్‌గా రాజు తర్వాత ఎవరొస్తారు? రాజు కుమారుడొస్తాడు. కానీ ఇక్కడ ఏందంటే జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క అల్లుడొస్తాడనమాట. ఓకేనా. జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి ఏం చేస్తాడు ఆహ్, ఖిల్జీ వంశాన్ని స్థాపించినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి అల్లావుద్దీన్ ఖిల్జీ మరి రాజు అవుతాడనమాట. బట్ ఆహ్, రాజ్యము కోసం ఆయన చేసినాడేమో గానీ, బట్ రాజ్యానికి మాత్రం చాలా మంచి పనులే చేసినాడనమాట ఈయన. చూడండి మరి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మరి మరి కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాము. మరి జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి రావడం జరిగింది. తన ప్రత్యర్థులను అణచివేయడానికి మంగోలుల దండయాత్రను నియంత్రించడానికి శక్తివంతమైనటువంటి చర్యలనేవి చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూడండి బలమైనటువంటి గూఢాచారి వ్యవస్థని కూడా స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. అదేవిధంగా కొన్ని రాజ్యాలను గూడా ఏం జేసినాడంటే ఈయన జయించడం జరిగింది. ఏవేవి? ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. కానీ చిత్తోర్ కోటను ఈయన ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయినాడు. ఆ రాజ్యాన్ని మాత్రం, ఆ కోటను మాత్రం నిలుపుకోలేకపోయినాడనమాట. అయితే మరి 1316లో మరి అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఎవరు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అంటే శిశోడియాలు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశానికి జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించినటువంటి వ్యక్తి అనమాట. ఇతడు మంచి పరిపాలనా దక్షకుడు, సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలనేవి చెల్లించేవాడు. ఓకేనా. సైనికులకు ఎలా చెల్లించేవాడంట? నగదు రూపంలో
జీతాలను చెల్లించేవాడు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఏం చేసినాడంటే ఈయన మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను గూడా క్రమబద్ధీకరించినాడు. అదేవిధంగా నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు అనేవి బదిలీ గాకుండా ఏం చేసినాడంటే ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టినాడనమాట. ఓకేనా? ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి రాజు ఎవరు అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. మంగోలుల గురించి ఉంది. ఇక్కడ మనం మంగోలులు అనేటువంటి పాయింట్ నేర్చుకోవాల. ఇది ఇక్కడ నేర్చుకున్నామంటే నెక్స్ట్ మనకి ఏమంటారు అక్బర్ వంశము ఇవన్నీ ఉన్నాయి గదా! మీకు అక్కడ బాగా యూజ్ అవుతదనమాట. ఓకేనా? మరి ఇక్కడ చూడండి. మంగోలియాని అనేక సంచార జాతులనేవి పరిపాలించినాయి. స్టార్టింగ్‌లో మంగోలియాని చాలామంది ఆహ్, జాతులనేవి పరిపాలించినాయి. అయితే చెంగీజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మంగోలులందరిని ఏకం చేసి మరి మంగోల్ రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎప్పుడు? ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పుడే ఈ మంగోల్ రాజ్యం గూడా స్టార్ట్ అవుతదనమాట. అయితే మరి ఈ మంగోల్ రాజ్యం అనేది తన రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఢిల్లీ మీద చాలా సార్లు అటాక్ చేస్తది. ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలని. బట్ ఏమైతది అసలు దానికి కంటిన్యూ‌గా వ్యతిరేకత వస్తూనే వస్తదనమాట. చూడండి ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన కాలంలో మంగోలులు క్రీస్తు శకం 1221 నుంచి 1368 వరకు మరి భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేసినారన్నమాట. ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తుగ్లక్ వంశం చూద్దాము. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుస్రా ఖాన్ యొక్క పాలనను అంతం చేసి మరి ఫియాజుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా? తుగ్లక్ వంశం స్థాపించింది ఎవరు అంటే ఫియాజుద్దీన్. నెక్స్ట్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖులు. తుగ్లక్ పాలనా కాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూర్ దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మనం తెలుసుకుందాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి 1324 నుంచి 1351 వరకు పరిపాలించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్‌ని మనం ఇప్పుడు జనరల్‌గా ఇప్పటికైనా వాడుకలో ఉంటది అక్కడక్కడ. పిచ్చి తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అంటాడు. ఎందుకు పిచ్చి తుగ్లక్ అంటే ఈయన చానా సంస్కరణలు చేసినాడనమాట. బట్ ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. సో, అందుకు ఈయనని అలా పిలుస్తారు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. అదేవిధంగా తత్వశాస్త్రము, గణిత శాస్త్రము మరియు ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. నెక్స్ట్ గొప్ప యుద్ధ వీరుడు మరియు నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టిన పరిపాలనా దక్షకుడు. కానీ ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకొని రావడంలో విఫలమయ్యాడు. నెక్స్ట్ మహమ్మద్ తురుష్కు ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి దౌలతాబాద్కు మార్చడం జరిగింది. అతడు తన ప్రజలందరినీ వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావాల్సిందిగా ఆదేశించాడు. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించడం జరిగింది. దేవగిరికి చేరిన తర్వాత మరికొందరు మరణించారు. తర్వాత రాగి నాణాలను వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టినాడు. బట్ ఈ దీనిలలో కూడా ఏమైందంటే ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ఇవి మనకు చూపించినాయన్నమాట. కాబట్టి ఈయన చేపట్టినటువంటి సంస్కరణలు చాలా వరకు ఏమంటారు ఫెయిల్ అయినాయన్నమాట. అందుకే అతన్ని చాలా చోట్ల పిచ్చి తుగ్లక్ అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ వంశము. ఢిల్లీ సుల్తానుల నాలుగవది సయ్యద్ వంశము. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు అంటే ఖిజర్ ఖాన్. ఖిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. మరి చివరి పాలకుడు ఎవరు అంటే ఆలం షా. మరి ఎవరి చేతిలో ఓడిపోయినాడు? బహలాల్ చేతిలో ఓడిపోయి మరి బహలాల్ ఏ వంశాన్ని స్థాపించినాడు? లోడి వంశాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ మరి లోడి వంశం లాస్ట్ వంశము ఢిల్లీ సుల్తానులలో లోడి వంశం బహలాల్ లోడి
రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. మరి రెండవ సుల్తాన్ అయినటువంటి సికిందర్ లోడి రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మరి ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఎవరు అంటే మనకి ఇబ్రహీం లోడి. ఓకేనా. ఇబ్రహీం లోడి పాలన తర్వాత మనకి ఢిల్లీ సుల్తానుల పాలన అనేది అంతమైపోయింది. ఓకేనా. మరి ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చూడండి. సా తుగ్లక్ వంశపాలన కాలంలో క్రీస్తు శకం 1398 సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకు లోనగుటనే గాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. తర్వాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు తెరతీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమయ్యింది. మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన అంటే ఎవరనుకున్నారు? మంగోలులు ఉన్నారు కదా! ఆ మంగోలులదే ఈ మొఘల్ సామ్రాజ్యం. అక్కడ ఉన్నటువంటి మంగోలులు ఎలా దండయాత్ర చేశారు ఏంటి అనేది మనము మొఘల్ సామ్రాజ్యంలో క్లియర్‌గా అక్కడ తెలుసుకుందాం. ఓకేనా. మరి వీళ్ళ యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనం అనేది ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి వచ్చేటువంటి టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. పరిపాలన ఎలా ఉంది అంటే రాజ్యంలోని సుల్తాను సర్వాధికారి. ఇప్పుడు మనం రాజు అంటాం కదా! మరి ఢిల్లీ సుల్తాన్‌లు ఏమని పిలిచేవాళ్ళంటే సుల్తాన్ అని పిలిచేవాళ్ళనమాట. రాజు అంటే సుల్తాను. మరి ఏ నిబంధనల ప్రకారం పరిపాలన జరిగిందంటే షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం మనకి వాళ్ళ పరిపాలన అనేది జరిగింది. తర్వాత రాజ్యాన్ని ఎలా విభజించారంటే ఇక్తాలు, షిక్కులు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించడం జరిగింది. మరి గ్రామ పరిపాలనలో కేంద్రం అనేది జోక్యం చేసుకోదు. నెక్స్ట్ పరిపాలనలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో ఎవరికి అత్యున్నత అధికారం ఉంది అంటే మరి చక్రవర్తికి, సుల్తాన్‌కే అత్యధిక అధికారం అనమాట. తర్వాత అంటే అన్ని విషయాల్లో గూడా ఏ విషయాల్లో రాజకీయ విషయాల్లో, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం మొత్తం గూడా ఎవరిది అంటే సుల్తాన్‌దే ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇల్తుట్మిష్ వచ్చేసి ఏం చేసినాడంటే సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేవాడు. మరి పర్షియాలో ఈ పద్ధతిని ఏమని పిలుస్తారంటే బందగాన్ అని పిలుస్తారు. మరి బందగాన్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి రాజు ఎవరు అని అడుగుతాడు. ఎవరు అంటే ఇల్తుట్మిష్. ఓకేనా. ఈ బానిసలు నమ్మకస్తులు మరియు రాజుపై పూర్తిగా ఆధారపడటం వలన సుల్తాన్ ఈ వ్యవస్థపై విశ్వాసంగా ఉండేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఖిల్జీ మరియు తుగ్లకులు కూడా ఈ బందగాన్ పద్ధతిని కొనసాగించడం జరిగిందనమాట. ఎందుకు అంటే వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారన్నమాట రాజుకి. రాజుకి చాలా నమ్మకంగా ఉండేవాళ్ళే కదా కావాల్సింది. కాబట్టి దీన్ని ఖిల్జీ మరియు తుగ్లక్ వంశ పాలకులు కూడా దీన్ని కొనసాగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇల్తుట్మిష్ కాలంలో చిహల్‌గనీ సర్దారులు కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి చిహల్‌గనీ అంటున్నాం కదా! ఎవరంటే ఈ చిహల్‌గనులు? మన పరిపాలన కొరకు సహకరించేటువంటి టర్కిష్ ప్రభువులనమాట. ఓకేనా. మరి ఈ చిహల్‌గనీ పద్ధతి దీనినే ఏమని పిలుస్తామంటే తుర్కాన్ ఈ చిహల్‌గనీ లేదా చాలీసా అని పిలిచేవాళ్ళు. ఓకేనా. అంటే ఏంటి? ఎందుకు వీళ్ళని ఉపయోగించుకునేవాళ్ళంటే రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభువులను అణిచివేయటానికి ఇది ఉపయోగపడేది. కాబట్టి చిహల్‌గనీ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్తా పద్ధతి. ఇక్తా పద్ధతి అంటే ఏంటి అంటే ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులను నియమించారు. వీరినే ఏమని పిలుస్తామంటే ఇక్తాదార్లు లేదా ముక్తీలు అని అంటారు. వీరు తమ కాలంలో ఇక్తాలతో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు సైనికులకు సారీ సుల్తాన్లకు సైనిక మరియు రెవెన్యూ సేవలు అందించేవాళ్ళు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళనమాట వీళ్ళు. ఓకేనా. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయమును పరిపాలనా అవసరాలు, సైన్యం నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు. ఓకేనా. మళ్ళీ ఈ ఇక్తా పదవి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వారసత్వంగా కాదు. ప్లస్ వీళ్ళకి అది కాకుండా ట్రాన్స్‌ఫర్స్ కూడా ఉండేవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజిక జీవనం ఎలా ఉండేది అనేది చూడండి. విదేశీ ఇస్లామీయులు సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగారు. భారతీయ ముస్లింలు
బోధకులుగాను, న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. ఇతర ప్రజలలో చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలైన వారు శ్రామిక వర్గంగా పరిగణించబడేవారు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అని 2 రకాలుగా ఉండేవారనమాట. మరి వీరి యొక్క ఆర్థిక జీవనం చూస్తే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం అంట. రైతు పండించినటువంటి దాంట్లో 1/3 వంతు భాగాన్ని వీళ్ళు పన్ను చెల్లించేవాళ్ళనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రధానమైన పరిశ్రమ ఏది అంటే మనకి వస్త్ర పరిశ్రమ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయం. ప్రధాన పరిశ్రమ వచ్చేసి మనకి వస్త్ర పరిశ్రమ. నెక్స్ట్ వివిధ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కార్ఖానాలను సుల్తానులు స్థాపించడం జరిగింది. దేశ అంతర్జాతీయ వాణిజ్యం అమల్లోకి ఉండేది. అదేవిధంగా ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్ మొదలైనవి వీళ్ళ యొక్క ముఖ్య నగరాలు అన్నమాట. వాణిజ్యం చేసేటువంటి ముఖ్య నగరాలు. ఓకేనా? నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపారం కూడా చేసినారు వీళ్ళు. అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ ఏ దేశాలతో వీళ్ళు వాణిజ్యం జరిపారంటే ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో కూడా అంతర్జాతీయ వాణిజ్యాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ పత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన ఎగుమతులు. వారు సమతుల్య వాణిజ్యాన్ని కొనసాగించారు. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యాగారాలలో నిల్వ చేసేవారు. చాలా ఇంపార్టెంట్. వెండి నాణాన్ని ఏమని పిలుస్తామంటే టంకా అని పిలుస్తాం. జిటాల్ అని రాగి నాణాన్ని పిలవడం జరుగుతుంది. ఈ 2 నాణాలు అనేవి ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. చలామణిలో ఉండేవన్నమాట. మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బాక్స్ లాగా వేసుకొని జస్ట్ లెసన్ డిస్కస్ చేసేటప్పుడు వెండి నాణాలు, బంగారు నాణాలు, రాగి నాణాలు అని చెప్పి మనకు పరిపాలనలో వస్తాయన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ కాలంలో వేరే వస్తాయి. అట్లా వేరే వేరే ఉంటాయి కదా! అన్నీ ఒక చోట రాసుకుందురు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెండి కొరతగా ఉన్నందువలన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసినాడంటే రాగి నాణాలను జారీ చేయాలని ఆదేశించినప్పటికీ ఏం చేసినారు, రాగి అనేది జనరల్గా అప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర దొరికేదనమాట. ఏం చేశారంటే నకిలీ నాణాల ముద్రణ అనేది ఎక్కువ అయిపోయిందనమాట. ఓకేనా? చూడండి. నెక్స్ట్ దీనివలన సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలోనే నాణాల ముద్రను ప్రారంభించారు. నెక్స్ట్ పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాన్ ప్రజల వద్ద ఉన్న రాగి నాణాలకు బదులుగా వెండి, బంగారు నాణాలు ఖజానాలో మార్పిడి చేయమని కోరినాడు. దీనివల్ల ఖజానా ఖాళీ అయ్యింది. సో అందుకే ఆయన పిచ్చి తుగ్లక్ అంటాం. నెక్స్ట్ కళలు, వాస్తుశిల్పం. ఢిల్లీ సుల్తానుల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు అభివృద్ధి చెందాయి. హిందూ వాస్తుశిల్ప శైలిలో అలంకరణ స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. స్వదేశీ నిర్మాణాలలో ట్రిబియేట్ పద్ధతిని పాటించేవాళ్ళు. తర్వాత ఆర్కియేట్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని నిపుణులను, శిల్పకారులను నియమించారు. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి, కొత్త శైలి అనేది ఆవిర్భవించింది. ఇక్కడ కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఈ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నిర్మాణాలు. మనకి ఇక్కడ ట్రిబియేట్ శైలి, ఆర్కియేట్ శైలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి ట్రిబియేట్ శైలి ఎలా ఉందో. ఇట్లా 2 నిలువు స్తంభాలు ఉంటాయి. అడ్డంగా ఒక దూలం పెట్టి పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలగునవి తయారు చేసేవాళ్ళు. దీన్ని ట్రిబియేట్ శైలి అంటాం. ఇక్కడ చూడండి ఆర్కియేట్ శైలిలో ఆర్క్ అంటున్నాం. ఆర్క్ అంటే ఏంది? ఇలా కదా! తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చ్ నిర్మాణం అనేది ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే ఆర్కియేట్ శైలి అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి కుతుబ్ మినార్.
కుతుబ్ మినార్ అనేది ఏ మసీదు ఆవరణంలో ఉంది అంటే, కువత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీదు ఆవరణంలో ఈ నిర్మాణం చేయబడింది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్‌టుట్‌మిష్ కుతుబ్ మినార్‌ను కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకికి అంకితం ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎన్ని అంతస్తులుంది అంటే 4 అంతస్తులతో నిర్మించబడింది. ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే ఎత్తుంది ఇది అంటే 74.1 మీటర్ల ఎత్తు అనేది ఈ కుతుబ్ మినార్ అనేది ఉంది. మరి దేంతో నిర్మించారు అంటే చలువ రాయి మరియు ఇసుక రాయితో నిర్మించడం జరిగిందనమాట. ఓకేనా. మరి ఢిల్లీ సుల్తాన్ల నిర్మాణ శైలికి కుతుబ్ మినార్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలై దర్వాజ్ అని ఉంది. అలై దర్వాజ్ వచ్చేసి దీన్ని ఎవరు నిర్మించారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దీనిని కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించడం జరిగింది. దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు అనేవి నిర్మించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి సాహిత్యం. ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించారు. పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషలలో సాహిత్యం అనేది వికసించింది. వచనం, కవిత్వం, నాటక రూపాలలో సాహిత్యం అనేది ఉండేది. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆల్ బెరూని, అమీర్ ఖుస్రా, జియావుద్దీన్ బెరూని ఈ కాలంలో ప్రముఖ పండితులు. మరి ఆల్ బెరూని గారి గురించి చూద్దాము. ఆల్ బెరూని మహమ్మద్ గజ్నీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు. ఓకేనా. ఈయన ఏం చేశాడంటే సంస్కృత భాషను నేర్చుకొని ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, వాటిని అరబ్బీ భాషలోకి అనువాదించడం జరిగింది. ఈయన ఉపనిషత్తులు, భగవద్గీతచే బాగా ప్రభావితుడైనాడు. తారిక్ ఆల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాసినాడు. తారిక్ ఆల్ హింద్‌ని భారతదేశ చరిత్ర అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖుష్రా. అమీర్ ఖుష్రా వచ్చేసి ఈయన పర్షియాకు చెందిన గొప్ప కవి మరియు గాయకుడు. అనేక ద్విపద పద్యాలు ఈయన రచించడం జరిగింది. మరి ఈయనను ఏమని పిలుస్తారు? ఈయనకి ఏం బిరుదు ఉంది అంటే ఇల్ టుటి ఈ హింద్ అని పిలుస్తాము. భారతదేశపు చిలుక అనేది ఈయన యొక్క బిరుదు అనమాట. నెక్స్ట్ మరి ఢిల్లీ సుల్తాన్లు ఎలా పతనం చెందారు అంటే లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది ముగిసింది. అయితే తుగ్లక్ కాలం నుండే ఈ పతనం అనేది ఆరంభమైందని చెప్పవచ్చు. నెక్స్ట్ 1398లో తైమూరు దండయాత్రలలో దేశ సంపదను తరలించి వేయడం జరిగింది. తైమూరు వినాశనం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సంవత్సరాలు పట్టింది. బలహీన సుల్తానుల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యాలనేవి మనకి ఏర్పడడం జరిగింది. తర్వాత ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలనేవి ఉండేవి. దక్షిణ భారతదేశంలో విజయనగరం, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్రమయ్యాయి. మరి సయ్యద్, లోడీ వంశాలలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలనా పతనానికి దారితీసింది. మరి క్రీస్తు శకం 1526లో మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి దీనితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం అనేది ప్రారంభమైంది. కాబట్టి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్. ఓకేనా. ఇది మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి కొంచెం ఫోకస్గా చదవండి. సోషల్ కదా, థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. 1కి 2 సార్లు లైన్ టు లైన్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇయర్స్ అన్నీ నోట్ చేయడానికి, అదేవిధంగా ఏవైనా పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న చోట మీరు మార్క్ చేసుకుంటూ అట్లా హైలైట్ చేసుకుంటూ చదవండి. ఓకేనా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.